గత 2 రోజులుగా సోషల్ మీడియాలో మెజారిటీ పోస్టులు ఒకే అంశం చుట్టూ తిరుగుతున్నాయి. అది కేరళలో చనిపోయిన ఏనుగు గురించి. కానీ వీటిలో మెజారిటీ పోస్టుల్లో ఉన్నది తప్పుడు సమాచారం. ఫర్ ఎగ్జాంపుల్, గర్భంతో ఉన్న ఏనుగుకి పైనాపిల్ లోపల పేలుడు పదార్థాలు పెట్టి తినిపించి క్రూరంగా చంపేశారని రాస్తున్నారు. నిజానికి అక్కడ ఎవరైనా పైనాపిల్ తినిపించారని కానీ, అసలు పైనాపిల్ తిన్నదని కానీ, అసలు ఎక్కడ జరిగిందనేది కానీ ఇప్పటికీ విచారణలో తెలియలేదు. ఎవరు చూసిన వాళ్ళు లేరు. స్టిల్ ఇప్పటికీ ఎంక్వైరీ కొనసాగుతూనే ఉంది. సో ఇక ఇది యాక్చువల్ గా జరిగింది ఏంటి, టైమ్ లైన్ ఆఫ్ ఈవెంట్స్, ప్రస్తుతానికి ఆథెంటిక్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, అలాగే ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెప్తుంది అన్న ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకుని ప్రస్తుతానికి ఉన్న ఫ్యాక్ట్స్ అని చెప్తాం అనుకున్నాం. ఎందుకంటే మనం ఏదైనా ఒక అంశాన్ని అడ్రస్ చేద్దాం అనుకున్నప్పుడు అది ఫ్యాక్ట్స్ ఆధారంగా మాత్రమే అడ్రస్ చేయాలి. ఎప్పుడైతే మనం ఫ్యాక్ట్స్ కాకుండా ఈ వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజెస్, ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్ నుంచి మనం మాట్లాడడం మొదలు పెట్టామో ఆ అంశానికి సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉందో అది సాల్వ్ అవ్వకపోగా కొత్త సమస్యలు తీసుకొస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఈ డిస్కషన్లో ఏమవుతుందంటే దీనికి ఒక పొలిటికల్ యాంగిల్ అద్దడం, లేకపోతే ఒక కమ్యూనల్ యాంగిల్ అద్దడం జరుగుతుంది. సో అందువల్ల అసలు యాక్చువల్ గా టైమ్ లైన్ ఆఫ్ ఈవెంట్స్ ఏం జరిగిందో మనం తెలుసుకోం. ఇప్పుడు ఈ సంఘటన గురించి ప్రపంచానికి తెలిసింది మే 30వ తేదీ. అక్కడ మోహన్ కృష్ణన్ అనే ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టడం, ఆ పోస్ట్ విపరీతంగా వైరల్ అవడం వల్ల మనం దాకా వచ్చింది. ఆ పోస్ట్ లో ఆయన యాజ్ ఏ ఫారెస్ట్ ఆఫీసర్ జస్ట్ ఫ్యాక్ట్ బేస్డ్ గా రాసుంటే కనుక ఇంత కన్ఫ్యూజన్ వచ్చి ఉండేది కాదు. ఆయన కాస్త కవితాత్మకంగా మెలో డ్రామాటిక్ గా రాశారు. సో అలా రాయడం వల్ల ఏమైందంటే దానికి మిగతా వాళ్ళు వాళ్ళ ఎమోషన్ ని, వాళ్ళు అనుకుంటుందని, వాళ్ళ ఊహల్ని కలిపి నెక్స్ట్ స్టేజ్ వస్తుల్లోకి, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ వస్తుల్లోకి అసలు ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేకుండా కొత్త పోస్టులు అన్ని వచ్చేసింది. అసలు టైమ్ లైన్ ఆఫ్ ఈవెంట్స్ ఏం జరిగినాయి, ఎక్కడ జరిగింది తెలుసుకుందాం. ఈ సంఘటన జరిగింది పాలక్కడ్ జిల్లాలోని, ఇది సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ను ఆనుకుని ఉన్న కొట్టోపాడం అనే ఒక పంచాయతీ ఏరియాలో జరిగింది. సో ఇది పాలక్కడ్ జిల్లాలో ఉంది. కానీ చాలా ఎక్కువ మంది మలప్పురం అని రాస్తా ఉన్నారు, మలప్పురం జిల్లా. ఇది మలప్పురం జిల్లా రాయడానికి కారణం మలప్పురం జిల్లాలో ముస్లింలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ముస్లింల మీద దీన్ని ముస్లింలకి ఆపాదించి వాళ్ళని క్రిమినల్స్ గా చూపిందామని కొందరు ఎజెండా. యాక్చువల్ గా ఏంటంటే ఇది జరిగింది అయితే పాలక్కడ్ జిల్లా, అది కూడా పంచాయతీ ఏరియా. ఎగ్జాక్ట్ గా పంచాయతీ ఊరు పేరు కూడా కొట్టోపాడం, మీరు చూసుకోవచ్చు కూడా. ఈ సంఘటన గురించి చాలా పోస్టుల్లో గానీ, అలాగే న్యూస్ పేపర్ ఆర్టికల్లో గానీ మే 27వ తేదీన అది పైనాపిల్ తిని పేలి అప్పటికప్పుడే ఆ వేడికి, ఆ హీట్ కి తట్టుకోలేక నోట్లో అంటే నదిలో నుంచుని నోరు తెరిచి నిలబడింది, చనిపోయింది, అలా చనిపోయిందని చెప్పేసి పోస్టులో రాస్తున్నారు. అలాగే కొన్ని న్యూస్ పేపర్లో కూడా రాశారు. కానీ యాక్చువల్ గా జరిగింది ఏంటంటే ఈ ఏనుగు ఏదైతే ఉందో అది అప్పటికప్పుడే చూడటం కాదు, అప్పుడు జరిగింది కాదు. ఈ ఏనుగుని మే 23వ తేదీనే సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ సంబంధించిన టీం చూశారు. చూసినప్పటికీ ఇది పక్క చిప్పుకుపోయి కాస్త ఆందోళనగా తిరగడం గమనించారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది గుంపులోంచి తప్పుకుపోవడం వల్ల కంగారులో, ఆందోళనలో ఉండి సరిగ్గా తినకపోవడం ఇలా అయిందనుకున్నారు. సో మళ్ళీ గుంపులోకి వెళ్ళిపోతున్న దాంతో దాన్ని పట్టించుకోలేదు. తర్వాత మే 25ని చూసేసరికి దానికి కింద అవడం మీద ఏదో చిన్న గాయం ఉందని తెలిసింది తప్పించి అది లోపల పెద్ద గాయం ఉన్నది వాళ్ళకి తెలియలేదు, వాళ్ళు అనుకోలేదు. సో తర్వాత మే 27వ తేదీన ఈ ఏనుగు వెలియార్ అనే నది, ఈ కొట్టపాడంలో ఉన్న వెలియార్ అనే ఒక నది దగ్గరికి వచ్చి నీటిలో దిగి నోరు తెరుచుకుని అలాగే ఉండిపోయి అక్కడే చనిపోయింది. సో చనిపోయిన తర్వాత మే 28వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం చేసిన వ్యక్తి ఎవరంటే డేవిడ్ అబ్రహాం అని, ఆయన అప్పటికి 250 వరకు పోస్ట్ మార్టం చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఫారెస్ట్ వెటర్నరీ ఆఫీసర్. ఆయన పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్ చెప్పినవి మీకు పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అతను ఎక్స్టర్నల్ గా చూస్తే గనక ఈ రైట్ సైడ్ లోవర్ జాక్ సంబంధించి బయట చిన్న వాపు ఒకటి కనిపించింది. అక్కడే స్కిన్ మీద కొన్ని చిన్న స్కిన్ మీద వూండ్స్ అయితే ఉంది తప్పించి మిగతా బాడీ మీద బయట వైపు ఎక్కడా ఏ గాయాలు కనిపించలేదు. ఇంకా లోపల వైపు చూస్తే, నోరు ఓపెన్ చేసి చూస్తే గనక ఈ పై జా కింద జా అంటే లోపల పై దవడ కింద దవడ కూడా మొత్తం బాగా పగిలిపోయి నాలికి కూడా డ్యామేజ్ అయ్యి పళ్ళు కూడా కొన్ని ఊడిపోయి అంటే లోపల ఎక్స్ప్లోజన్ జరిగింది. ఎక్స్ప్లోజివ్ మెటీరియల్
ఎక్స్ప్లోజన్ జరిగిందని తెలిసింది, కానీ అది పైనాపిల్లో పెట్టారా అన్నది కానీ వేరే ఫ్రూట్ లో పెట్టింది అన్నది కానీ దానికి సంబంధించిన ఏ అవకాశాలు అక్కడికి లేవు. సో ఈ ఒకవేళ దాని ఫ్రూట్ సంబంధించిన అవశేషాలు ఏమైనా రావాలంటే ప్రస్తుతం అయితే శాంపిల్ పంపించారు. శాంపిల్ పంపించిన దానికి అక్కడ లోపల ఉన్న అవశేషాలు రిపోర్ట్ వస్తే అక్కడ ఏ ఫ్రూట్ అన్నది తెలియడానికి పాసిబిలిటీ ఉంది. ప్రస్తుతానికైతే ఎక్స్ప్లోజన్ జరిగిందన్న విషయం మాత్రమే ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్. ఇక ఆ గాయాలు చాలా లోతుగా ఉండడం, నెక్స్ట్ ఏంటంటే ఆ లోపల ఉన్న గాయాలకి మ్యాగట్స్ ఫామ్ అయిపోయి, అంటే పురుగులు పట్టేసి, అంటే ఇది చాలా అయింది జరిగి. ఆయన చెప్పడం ఏంటంటే ఆ పురుగుల సైజుని బట్టి, ఆ పురుగుల నెంబర్ వీటిని బట్టి ఈ ఏదైతే లోపల నోటి లోపల ఈ ఎక్స్ప్లోజన్ జరిగిందో అది జరిగి కనీసం తక్కువలో తక్కువ 2 వారాలు అయి ఉండొచ్చు. అంటే 2 వారాల ముందే నోట్లో ఇది ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఉన్న ఫుడ్ని తినడం జరిగింది, అప్పుడే గాయం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే ఈ రోజు ఇప్పటికిప్పుడు జరిగింది అంటున్నారో ఇదంతా తప్పుడు వార్త. అంటే ఇది జరిగి 2 వారాలు అయి ఉండొచ్చు, 2 వారాల కంటే ఎక్కువ అయి ఉండొచ్చు. కానీ ఇది ఎక్కడ జరిగింది అన్నది ఇప్పటికీ తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఒక ఏనుగు ఒక రోజులో దగ్గర 100 కిలోమీటర్లు ట్రావెల్ చేయగలుగుతుంది. సో ఇది ఏ ఏరియా నుంచి వచ్చింది అన్నది వీళ్ళకి తెలియదు. ఇది గుంపులో లేదు, విడిగా వచ్చింది. సో ప్రస్తుతానికి ఏ ఏరియాలో జరిగిందన్నది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అది ఎవరు పెట్టారన్నది తెలియాలి. ఇది తెలిసిన తర్వాత అసలు పెట్టింది ల్యాబ్ రిపోర్ట్ వస్తే అది ఏ ఫ్రూట్ లో పెట్టారు, లేకపోతే 2 రకాలు ఉంటాయి. ఏంటంటే ఫ్రూట్ లో ఎక్స్ప్లోజివ్స్ పెట్టడం ఒకటైతే, చిన్న సైజు బాంబుకి చుట్టూ బెల్లం కోటింగ్ వేసి దాన్ని కూడా పెడతా ఉంటారు. ఇది ఏనుక్కే పెడతారని కాదు, అక్కడ లోకల్లో ఉన్న కొంతమంది చేసే ప్రాక్టీస్ ఏంటంటే ఏమైనా అడుగు పందులు వచ్చినా, లోకల్ పందులు ఏమన్నా వచ్చినా, కొన్నిసార్లు ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ ఏమన్నా వచ్చి అటాక్ చేస్తున్నా సరే ఇటువంటివి పెట్టడం జరుగుతుంది. కానీ అలాగని చెప్పేసి అది కరెక్ట్ అని కాదు. యాక్చువల్గా అది కూడా నేరం, దానికి కూడా జైలు శిక్ష ఉంది. కానీ చాలా చోట్ల ఈ ఫారెస్ట్ ఆఫీసులు దాని కేసులు పెట్టడం, కొన్ని చోట్ల తగ్గడం, ఈ ప్రాక్టీస్ తగ్గడం కూడా జరిగింది. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా కొంతమంది చేస్తున్నారు. కానీ అది ఏనుగుని పనిపెట్టుకుని ఏనుగుని టార్గెట్ చేద్దాం కాదు, చాలా వరకు అడుగు పొందింది. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి కొంత వాదన ఏం చేస్తా ఉన్నారంటే ఇది ఏనుగు గురించి కాదు కదా, దీని గురించి అంత పెద్ద ఇష్యూ చేయడం ఎందుకని. కానీ ఏదైతే నోట్లో ఎక్స్ప్లోడ్ అయ్యి 2 వారాలు 3 వారాలు భయంకరమైన పెయిన్ అనుభవించడం అనేది, అది ఏనుగు పెయిన్ అయినా లేకపోతే అడవి పంది పెయిన్ అయినా అది చాలా భయంకరమైన ఇష్యూ. సో ఇది అంత లైట్ తీసుకోవాల్సిన ఇష్యూ అయితే కాదు, ఖచ్చితంగా అడ్రస్ చేయవలసిందే. కాకపోతే దీన్ని కేరళ వాళ్ళ మీద లేకపోతే ఒక పొలిటికల్ యాంగిల్లోనో మతం మీద తోయడం అనేది చాలా దిగజారుతాం. ఇది జరిగింది ఏంటంటే ఇప్పుడు ఒక ఫారెస్ట్ ఏరియా లేకపోతే ఫారెస్ట్ ఏరియాకి దగ్గర ఉన్న మనుషులకి వైల్డ్ లో యానిమల్స్ కి మధ్యలో వస్తున్న ఫైట్ సంబంధించిన ఇష్యూ. సో ఇప్పుడు కేరళలోనే ఉన్న మిగిలిన చిన్న టౌన్స్ లో కానీ సిటీస్ లో ఉన్న వాళ్ళకి ఈ యానిమల్స్ కి ఎటువంటి సంబంధం ఉంటుందో, అలాగే హైదరాబాద్ లోనో బొంబాయిలోనో లేకపోతే కాకినాడలోనో రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి కూడా అటువంటి సంబంధం ఉంటుంది. ఎందుకంటే మనం వాటితో ఎప్పుడూ ఎన్కౌంటర్ అవ్వము. సో మనం వాటికి ప్రాబ్లం క్రియేట్ చేసే సిచ్యువేషన్ లోనే మనం చాలా సేఫ్ జోన్ లో ఉన్నాం. సో అలాగే కొచ్చిన్ లో కానీ లేకపోతే కేరళలో ఉన్న చాలా సిటీస్ లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ సేఫ్ జోన్ లో ఉన్న వాళ్ళకి మనకి డిఫరెన్స్ లేదు. ఈ స్ట్రగుల్ అంతా ఎక్కడ వస్తుందంటే ఎప్పుడైతే హ్యూమన్ బీయింగ్స్, హ్యూమన్ హ్యాబిటేషన్, జనావాసాలు వైల్డ్ లైఫ్ కి దగ్గరగా వెళ్ళిపోయినాయి, అప్పుడు ఈ స్ట్రగుల్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. సో అటువంటి సమస్య రాకుండా ఉండాలంటే దానికి యాజ్ ఎ సొసైటీ మనం ఏం చేయాలి, యాజ్ ఎ గవర్నమెంట్ ఏం చేయాలన్నది ఆలోచించాలి తప్పించి కేరళ వరల్డ్ ఉన్నది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటే ఇదే ప్రాక్టీస్ తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది, మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈ బాంబులు పెట్టడం ఉన్నది, నెక్స్ట్ అలాగే కరెంట్ తీగలు పెట్టడం. ఆ కరెంట్ తీగలు పెట్టడం వల్ల యానిమల్స్ చనిపోవడంతో పాటు మనుషులు కూడా చనిపోయిన సందర్భాలు న్యూస్ పేపర్ అయితే బోల్డెన్ ఉంటాయి. సో మనం మనిషి అంటే జంతువుని చంపేయడం అనేది చాలా ఈజీగా తీసుకోవడం. అంటే ఇప్పుడు ఒక అడుగు పంది నోట్లో అది కొరికేసి దాని నోట్లో ఎక్స్ప్లోజన్ అయితే దానికి మనం అస్సలు స్పందించకపోవడం, ఏనుగైతే స్పందించడం అన్నది అసలు ఇది ఏ రకమైన డిస్క్రిమినేషన్ నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా దీన్ని అడ్రస్ చేయవలసిన కోణం ఏంటంటే మనుషులు వైల్డ్ యానిమల్స్ ని, వైల్డ్ లైఫ్ ని ఎంత థ్రెట్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంత ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారని అర్థం చేసుకుంటే మొత్తం అందరూ కలిపి డీల్ చేయవలసిన ప్రాబ్లం. ఎలా డీల్ చేయాలంటే ఒకటి
మనం జనావాసాలు అడవుల్లోకి వెళ్ళకూడదంటే దానికి ఉన్న సొల్యూషన్ అంటే జనాభాలు తగ్గించుకోవాలి. నెక్స్ట్ స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అవ్వాలి. ఏంటంటే ఫారెస్ట్ ఏరియా ఉంటే దాని దగ్గరలో మనుషులు వెళ్ళకుండా ఉండటం, లేదా ఫారెస్ట్ ఏరియాకి నార్మల్ ల్యాండ్ కి మధ్యలో నో మ్యాన్స్ ల్యాండ్ కూడా ఒకటి ఉండాలి. అంటే రెండు దేశాలకు మధ్య బోర్డర్ ఉంటే కొంత ఏరియా నో మ్యాన్ ల్యాండ్ ఉంటుంది. ఆ నో మ్యాన్ ల్యాండ్ లో ఆ రెండు దేశాల్లో ఏ దేశం కూడా రాకూడదు. అలాగే ఇప్పుడు ఒక ఫారెస్ట్ ఏరియాకి హ్యూమన్ హ్యాబిటేషన్ కి మధ్యలో నో మ్యాన్ ల్యాండ్ పెడితే అందులోకి మ్యాన్ వెళ్ళకూడదు, యానిమల్ వచ్చినా వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంటారు. కానీ మనం ఫారెస్ట్ ఏరియా దగ్గర వరకు వెళ్తా ఉంటే ఆటోమేటిక్ గా బార్డర్ క్రాస్ చేసి యానిమల్స్ వస్తాయి. సో వాటికి మనకలాగా రూల్స్ చదువుకోలేవు కాబట్టి అనవసరంగా అమాయకంగా బలైపోతున్నాయి. కాబట్టి మనం వాటి గురించి కూడా మనమే ఆలోచించి ఒక రూల్స్ ఫ్రేమ్ చేసుకుని వాటిని సెక్యూర్ చేయవలసింది, వాటికి బాధ కలగకుండా చూసుకోవాల్సింది బాధ్యత మనమే. సో అంతగా హ్యూమన్ హ్యాబిటేషన్ కి ల్యాండ్ సరిపోకపోతే హారిజాంటల్ గా బిల్డింగ్లు కట్టుకునే బదులు తక్కువ ఏరియాలో అపార్ట్మెంట్స్ కట్టుకునే ఉండాలి తప్పించి ఎట్టి పరిస్థితుల్లోనే డిఫారెస్టేషన్ చేయడం, అడవుల్లోకి చొచ్చుకుని పోవడం తప్పు. ఇంకో రెండోది ఏంటంటే మన అభివృద్ధి పేరుతో మైనింగ్ కోసం అని ఎలిమెంట్ దీనికోసం అని చెప్పేసి డిఫారెస్టేషన్ చేస్తున్నాం. ఎప్పుడైతే డిఫారెస్టేషన్ చేసేసినా లేకపోతే జనావాసాలు అడవుల్లోకి చొచ్చిపోయినా యానిమల్స్ ఉండవలసిన ఏరియా తగ్గిపోతుంటది. కాబట్టి ఆటోమేటిక్ గా అవి హ్యూమన్ హ్యాబిటేషన్ ఉన్న ఏరియాలోకి వచ్చేస్తాయి. దీన్ని ఆపడానికి రెండు పద్ధతులు. ఒకటి జనావాసాలు అడవుల్లోకి వెళ్లకుండా ఉండడం, రెండోది డిఫారెస్టేషన్ ఆపడం. డిఫారెస్టేషన్ ఆపాలంటే మనం విపరీతంగా వనరులను ఖర్చు పెట్టడం తగ్గించుకోవాలి. మన ప్రతి ఒక్కరికి చాలా విషయాల్లో విపరీతంగా వనరులు ఖర్చు చేస్తూ ఉన్నాం. సో ఇది కేరళ వాళ్ళకి సంబంధించిన ఇష్యూ కాదు, ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాదు, ఇది మనందరిది. అంటే మనందరూ దీనికి బాధ్యులు. సో మీరు నిజంగా ఈ సమస్యని అడ్రస్ చేయాలనుకుంటే దీని సొల్యూషన్ గురించి మీరు ఆలోచిస్తే మీరు చేయవలసింది ఏంటంటే జనాభా నియంత్రణ కంట్రోల్ చేయండి, మీరు కంట్రోల్లో ఉండండి. అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అవేర్నెస్ తీసుకొచ్చి జనాభా తగ్గించే విధంగా మీ రిలేటివ్స్ లోను మీ ఫ్రెండ్స్ లోను ఒక అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే వనరులు కానీ ఫ్యూయల్స్ కానీ తక్కువ వాడటం. మనం ఎంత ఎక్కువ కరెంట్ వాడితే, ఎంత వాటర్ వేస్ట్ చేస్తే దీనివల్ల ఏమవుతుంటదంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ పెరుగుతాయి. కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ పెరిగి కొలితే గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగి మనకి గ్లోబల్ వార్మింగ్ వస్తుంది. ఎప్పుడైతే గ్లోబల్ వార్మింగ్ వస్తూ ఉందో ఫారెస్ట్ ఫైర్స్ పెరుగుతాయి. మీరు గమనించి ఉంటారు, ఈ మధ్యకాలంలో ఫారెస్ట్ ఫైర్స్ విపరీతంగా పెరిగి, ఎప్పుడైతే ఫారెస్ట్ ఫైర్స్ పెరుగుతున్నాయో ఫారెస్ట్ ఏరియా తగ్గిపోతే మళ్ళీ ఈ హ్యూమన్ కి వైల్డ్ లైఫ్ కి మధ్యలో ఉన్న స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. అందువల్ల ఏంటంటే మీరు ప్రతి చిన్నదానికి ఏసీ ఆన్ చేసుకోవడం, విపరీతంగా పవర్ కన్జ్యూమ్ చేయడం, మనం ఒక లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిపోయి మనం డే టు డే లివింగ్ లో ఈ ఎన్విరాన్మెంట్ డిస్ట్రాయ్ చేసే లైఫ్ స్టైల్ ని కొనసాగిస్తూ ఒక పక్కనేమో ఇలాంటి సంఘటన ఏదో జరిగినప్పుడు ఆ మూమెంట్ గా కళ్ళకి నీళ్ళు పెట్టుకుంటాం తప్పించి సమస్యగా చూడలేదు. సో మీరు చేయవలసింది ఏంటంటే అదంతా మీ చేతుల్లో ఉంది. మీరు ఫ్యూయల్ని తక్కువ వాడండి, వనరులను తక్కువ వాడండి, జనాభాని కంట్రోల్ చేయండి. ఈ ఒక్క మార్గం ద్వారా మాత్రమే మీరు నిజంగా యానిమల్ లైఫ్ ని రెస్పెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అంతే తప్పించి ఈ మూమెంటరీగా ఒకరోజు కళ్ళనీళ్ళు పెట్టుకోవడం, కవితలు రాయడం వలన ఏ విధమైన ఉపయోగం ఉండదు. ఈ డాక్టర్ అబ్రహాం ఈ నోరు భాగాన్ని చూసిన తర్వాత పోస్ట్ మార్టంలో ముందుకు వెళ్తూ ఊపిరితిత్తులు గమనించినప్పుడు ఊపిరితిత్తుల నిండా నీరుంది, అలాగే కడుపు నిండా కూడా నీరుంది. క్లియర్ వాటర్ అంటే ఇది నదిలోంచి దాని నోట్లోకి వెళ్ళిన వాటర్. ఏంటంటే ఈ ఏనుగు నీటిలో ఉండిపోయి నోరు తెరుచుకుని ఆ వాటర్ ముక్కులోకి అంటే ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతున్నా సరే అలా నిలబడిపోయింది. అంటే ఇది నిజంగా లిటరల్ గా ఒక సూసైడ్. అంటే యాక్చువల్ గా పేపర్ లో రాసినట్టు పోస్ట్ అంటే రకరకాల ఫేస్బుక్ పోస్ట్ లో రాసినట్టు ఇది నోట్లోంచి వస్తున్న గాయాలకి ఆ గాయం మంట పెరిగిపోయి దానివల్ల చనిపోయింది అన్నది కాదు. సో ఆ బాధను తట్టుకోలేక దాని నుంచి రిలీఫ్ కోసం ఇది వెళ్లిపోయి లిటరల్ గా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. సో దాని నోట్లోకి నీరు వెళ్తున్నప్పుడు, ఊపిరితిత్తులోకి నీరు వెళ్ళిపోతున్నప్పుడు సాధారణంగా ఒక ఇంపల్స్ ఉంటుంది బయటకు వచ్చేయడానికి. కానీ అది బయటికి రావడానికి ట్రై చేయకుండా అక్కడ నిలబడిపోవడం ఏంటంటే 2 వారాలుగా అనుభవిస్తున్న ఒక పెయిన్ వలన దాని వలన అలా నిలబడిపోయి ఉండొచ్చు. అంటే ఇది క్లియర్ గా ప్రస్తుతానికి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయకపోయినా ప్రస్తుతానికి ఆ మూమెంట్ కి చనిపోవడానికి కారణం మాత్రం ఊపిరితిత్తులోకి నీరు వెళ్ళడమే, అది సర్టిఫై చేసిన ట్రూత్. సో ఈ ఊపిరితిత్తులు ఈ పొట్ట అవి చూసిన తర్వాత ఊంబు అంటే గర్భంలో చూస్తే అప్పుడు అంటే
పోస్ట్ మార్టం యొక్క చివరి దశలో దాని గర్భం లోపల ఒక పిండం ఉంది, అది ఒక 10 సెంటీమీటర్స్ అంటే అరచేతిలో పట్టి అంత చిన్న పిండం ఉందని అప్పుడు గమనించారు. ఆ మూమెంట్ వరకు డాక్టర్ అబ్రహాం కూడా అది గర్భంతో ఉందని తెలియదు, అసలు ఎవరికి తెలియదు. బయట నుంచి చూసిన వాళ్ళు ఎవ్వరూ కూడా దాన్ని ఏనుగుని గర్భంతో ఉందని అనుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ అప్పటికే చిక్కిపోయింది. నెక్స్ట్ 2 నెలల గర్భం అనేది బయట నుంచి తెలియదు. కానీ సోషల్ మీడియా పోస్టుల్లోని, ఈవెన్ న్యూస్ ఆర్టికల్స్ లో, పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ లో కూడా గర్భంతో ఉన్న ఏనుక్కి తినిపించారు అని రాస్తా ఉన్నారు. అది గర్భంతో ఉన్నదన్న విషయం అంతా అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టంలో తెలిసింది తప్పించి ఈవెన్ డెడ్ బాడీని చూసినప్పుడు కూడా ఎవరికీ తెలీదు. ఇది కావాలని, అంటే ఒక మెలో డ్రామాటిక్ గా రాయడం కోసం, జనాల్ని ఒకలాంటి ఎమోషన్ గురి చేసి, లేకపోతే దాన్ని పొలిటికల్ అజెండా చేయడం కోసం అవతల వాళ్ళని ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో ముస్లింనో లేకపోతే ఈ కేరళలో ఉన్న కమ్యూనిస్టులను టార్గెట్ చేయడం కోసం, ఎమోషన్ దట్టించడం కోసం కల్పించింది తప్పించి ఇది ముందైతే అది గర్భంతో ఉందన్న విషయం తెలియదు. బట్ అలాగని చెప్పేసి వీళ్ళు చేసింది కరెక్ట్ అని కూడా చెప్పట్లేదు. అది వాళ్ళు ఏదైతే బాంబు కానీ లేకపోతే ఈ ఫ్రూట్ లో ఎక్స్ప్లోజివ్స్ పెట్టడం కానీ ఇది ఖచ్చితంగా తప్పే. ఆ తప్పు అది అడుగు పందుల కోసం పెట్టినచ్చు, దీనికోసం పెట్టినచ్చు, ఎలా చేసినా తప్పే. కానీ వాళ్ళకి ఈ తినబోయేది గర్భంతో ఉన్న ఎలిఫెంట్ అన్న విషయం తెలిసే పాసిబిలిటీ లేదు. కానీ ఇదంతా కల్పన.